ఇవాళ మనము ద మదర్ గ్రంథములోనే 3వ అధ్యాయము, థర్డ్ చాప్టర్ ఆఫ్ ద బుక్ ద మదర్ వీఆర్ టేకింగ్ అప్ టుడే. ఈ అధ్యాయంలో శ్రీ అరవిందుల వారు ఫెయిత్, సిన్సియరిటీ అండ్ సరెండర్, విశ్వాసము, నిజాయితీగా సాధన కోసం సిన్సియర్గా వర్క్ చేయడము, తర్వాత ఆత్మ సమర్పణ, ఈ మూడిటి గురించి చెప్తారు. క్రితం అధ్యాయంలో కూడా ఆస్పిరేషన్, రిజెక్షన్ అండ్ సరెండర్, అక్కడ కూడా ఆత్మ సమర్పణ గురించి చెప్పారు. ఇది చిన్న చాప్టర్. ఇవాళ ఒక్క సెషన్లో ఇది కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో శ్రీ అరవింద్ వాళ్ళు రాసిన అంశాలు, రాసిన తీరు ఎలా ఉంటుందంటే, మనకి జీవితంలో అనుకోని సంఘటన ఏదన్నా జరిగి మన మీద ఏదైనా కష్టం రాబోతోందా, లేకపోతే మనం కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం సరిపోవట్లేదా అంటే ఈ చాప్టర్ ఒకసారి చదువుకుంటే మనకి ఇట్ గివ్స్ అస్ అ రెన్యూడ్ సెన్స్ ఆఫ్ కనెక్టివిటీ టు ద డివైన్. సో శ్రీ అరవిందుల వారు ఈ అధ్యాయాన్ని ఇలా మొదలు పెడుతున్నారు. టు వాక్ త్రూ లైఫ్ armored against all fear, peril and disaster, only two things are needed, two that always go together: the grace of the Divine Mother, and on your side an inner state made up of faith, sincerity and surrender. జీవితంలో భయము కానీ, ఏదన్నా ముప్పు రావడం కానీ, విపత్తులు ఉన్నప్పుడు కానీ, వీటన్నిటి నుండి రక్షింపబడటానికి రెండు అంశాలు అవసరము అంటారు. ఒకటి శ్రీమాత యొక్క కృప, రెండవది మన వైపు నుంచి ఉండవలసింది విశ్వాసము, నిజాయితీ, ఆత్మ సమర్పణ. మనకి మొదటి అధ్యాయంలో కూడా చూసాము, మన వైపు నుంచి ప్రయత్నం ఉండాలి, పైనుంచి అనుగ్రహం వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే స్పృశిస్తున్నారు శ్రీ అరవింద్ వారు. మన వైపు నుంచి చేయవలసిన పని ఏమిటి, ఆవిడ వైపు నుంచి మనకి లభించేది ఏమిటి. ఒకవైపు నుంచి విశ్వాసం ఉండాలి, ఆత్మ సమర్పణ ఉండాలి, అవన్నీ ఉండాలి మనకి. ఆవిడ వైపు నుంచి ఆవిడ కృప, ఆవిడ అనుగ్రహం, ఆ రెండు ఉంటేట మనకి జీవితంలో ఎన్ని భయాలు ఉన్నా, ఎన్ని ముప్పులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని మనం దాటిపోవచ్చు. టు వాక్ త్రూ లైఫ్ ఆర్మర్డ్ అగేన్స్ట్ ఆల్ ఫియర్, పెరిల్ అండ్ డిజాస్టర్, వీటన్నిటి నుంచి కూడా మనకి రక్షణ లభిస్తూ ముందుకు వెళ్ళిపోవడానికి అవసరమైనవి ఏమిటి అంటే, మన వైపు నుంచి విశ్వాసము, ఆత్మ సమర్పణ, ఇవన్నీ, ఆవిడ వైపు నుంచి అనుగ్రహము. ద ఇన్నర్ స్టేట్ మేడప్ ఆఫ్ ఫెయిత్, సిన్సియరిటీ అండ్ సరెండర్ అంటారు. ఈ ఇన్నర్ స్టేట్ గురించి కొద్దిగా మనము చెప్పుకోవాలి. ఏంటి ఇన్నర్ స్టేట్ అంటే? యూ షుడ్ హ్యావ్ ఫెయిత్, సిన్సియరిటీ అండ్ సరెండర్ అంటే సరిపోదా? వై డస్ హి యూజ్ దిస్ ఫ్రేజ్ ఇన్నర్ స్టేట్? మన ఆంతరంగిక స్థితి ఇన్నర్ స్టేట్ అంటే. వై ఈజ్ హి రిఫరింగ్ టు దట్? మీకు విశ్వాసం ఉండాలంటే సరిపోదా? మీకు నిజాయితీ ఉండాలంటే సరిపోదా? మనకేమవుతుందంటే, మనమంటే ఇక్కడ ఉన్న వాళ్ళము, బయట వాళ్ళము, మానవులు సహజంగా జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే, మన పుట్టుకని బట్టి, మన పరిసరాలని బట్టి, మన చదువుని, మన ఉద్యోగాన్ని, వీటన్నిటిని బట్టి మన చైతన్యము ఒక స్టేట్లోకి వచ్చి సెటిల్ అయిపోతుంది. మనము క్షుణ్ణంగా కనుక, సూక్ష్మంగా కనుక పరిశీలించకపోతే ఏమవుతుందంటే, మన అందరిది ఒక స్థాయిలో ఉన్నాం మనం. అది మన న్యాచురల్ స్టేట్. దట్ ఈస్ అవర్ న్యాచురల్ ఇన్నర్ స్టేట్. మన సహజ ఆంతరంగిక చైతన్య స్థాయి. మనం అక్కడ సెటిల్ అయిపోయాం.
ఆత్మ ఆత్మ సాక్షాత్కారం కోసము, దైవ సాక్షాత్కారం కోసము ప్రయత్నము చేయని వారి పరిస్థితి ఏమిటి అంటే 30-40 ఏళ్ల మధ్యలో ఆ అంతరంగిక స్థాయి ఎక్కడైతే ఉండిపోతుందో అదే నిలిచిపోతుంది 60-70 ఏళ్ళు వచ్చేదాకా. ఆ ఆంతరంగిక స్థాయిని మనము ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు నెమ్మదిగా దాన్ని తరచూ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలి. అదే సాధన. సో ఇప్పుడు ఏమంటున్నారంటే నీ ఆంతరంగిక చైతన్య స్థాయి ఎక్కడుంది అంటే దాంట్లో నీకు విశ్వాసము, ఆత్మసమర్పణ ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడో ఒకసారి అనుకుంటే సరిపోదు మనకి. దే హ్యావ్ టు బి యాక్టివ్. ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ హూ వి ఆర్. మన దినచర్యలో ఉండే సహజ చైతన్య స్థితి ఎలా ఉంది? నార్మల్గా మన దినచర్యలో ఉండే సహజ చైతన్య స్థితి ఎలా ఉంటుంది అంటే అది ఒక గాడిలో పడిన ఎద్దులాగా తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకు ఒక స్టాండర్డ్ సైకిల్ ఉంటుందన్నమాట. ఆ గాడిలో పట్టి తిరిగే ఏమిటది ఎక్కువ మారదు. కొద్దిగా ఒక అడుగు ఇటు ఒక అడుగు అటే వేస్తుంది, కానీ మోరర్లెస్ అక్కడే ఉండి అదే రౌండ్ తిరుగుతుందని. ఆ రౌండ్కి కేంద్ర బిందువు ఏమిటి? ఆ చుట్టూ తిరిగేదానికి కేంద్ర బిందువు ఏమిటి అంటే మన అస్తిత్వము, మన అహంకారము, నేను, నాది, నాకు. అది కేంద్ర బిందువు. మన చైతన్యం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది రోజంతాను, వారం అంతాను, నెల అంతాను. గమనించకపోతే అండ్ 99% మనుషులు గమనించకుండానే జీవితాన్ని వదిలేస్తారు. ఆ నేను, నాకు, నాది అనే తపనలోనే జీవితం 30-70 ఏళ్ల దాకా గడిచిపోతుంది. ఆ తర్వాత మనకి దేహాతీతం. ఇక్కడ మనకి గనక జీవితంలో ఆధ్యాత్మికంగా రక్షణతో ముందుకు వెళ్ళాలి అంటే ఆ కేంద్ర బిందువులో అహంకారాన్ని, ఆ అస్తిత్వాన్ని, నేను, నాది అనేది తీసేసి నెమ్మదిగా అక్కడ మదర్ని పెట్టాలి. వీ హ్యావ్ టు పుట్ మదర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ దట్ సర్కిల్ ఆఫ్ ఈగో ఇన్ విచ్ వీ లివ్. Otherwise, our whole life goes on in that circle. I, me, myself. I, me, myself, no, we have to remove that I, me, myself and put the mother with faith, sincerity and surrender. మన దినచర్యలో ఉండే సహజ చైతన్య స్థితి అహంకారము బదులు, అహంభావం బదులు, మన అస్తిత్వం బదులు వాటి చుట్టూ తిరగకుండా శ్రీమాత చుట్టూ తిరగగలదా? శ్రీమాత పట్ల భక్తి, విశ్వాసము, ఆత్మసమర్పణ ఇది మన కేంద్ర బిందువు కాగలదా? ఇక్కడ దిస్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ దిస్ చాప్టర్. ముందుకి నడుస్తూ నెక్స్ట్ సెంటెన్స్లో అంటారు శ్రీ అరవిందుల వారు, లెట్ యువర్ ఫెయిత్ బి ప్యూర్, క్యాండిడ్ అండ్ పర్ఫెక్ట్. ఈ 3 విషయాలు చెప్పారు కదా, ఇప్పుడు ఒక్కొక్కదాన్ని విశదీకరిస్తున్నారు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలి? మీ విశ్వాసము స్వచ్ఛమైనది, నిష్కపటమైనది, క్యాండిడ్ నిష్కపటమైనది, పర్ఫెక్ట్గా ఉండాలి, పరిపూర్ణమైనదిగా ఉండాలి. అలాగే అది ఎలా ఉండాలో చెప్పారు, తర్వాత ఎలా ఉండకూడదో కూడా చెప్తున్నారు. An egoistic faith in the mental and vital being tainted by ambition, pride, vanity, mental arrogance, vital self-will, personal demand, desire for petty satisfactions of the lower nature is a low and smoke obscured flame that cannot burn upward towards heaven. ఇప్పుడు శ్రీ అరవిందులు ఇక్కడ మళ్ళీ అహంకారము వచ్చేస్తుంది నీ విశ్వాసములో అని చెప్తారు. ఆ అహంకారం కూడా ఎలా వస్తుంది? ప్రాణమయ కోశంలో, మనోమయ కోశంలో కూడా వస్తుంది. మళ్ళీ ఆయన రిలేట్ చేస్తారు మెంటల్, వైటల్. మనలో మన విశ్వాసంతో వచ్చిన గొడవ ఏమిటి అంటే ఆ విశ్వాసంతో పాటు నెమ్మదిగా మనకి ఒక గర్వము, ఒక మానసిక అహంకారము, ఒక ఆశయాలు పేరుకుపోవడము, నిమ్న కోరికలు చుట్టూ చేరడము, ఇవన్నీ ఉంటే ఏమవుతుందిట అంటే పొగతో కప్పబడిన మంట ఎలాగైతే రగలలేకపోతుందో మన విశ్వాసము కూడా అలాగే ముందుకు సాగదు అంటున్నారు. ఏమవుతుందంటే మన అందరిలో విశ్వాసం ఉంది, మన అందరిలో ఆత్మసమర్పణ ఉంది, మన అందరిలో నిజాయితీ ఉంది, ఏమాత్రం అనుమానం లేదు. లేకపోతే ఇక్కడ ఎందుకుంటాం ఆదివారం సాయంత్రం 6ంటికి?
ఇంకెక్కడో ఉంటాం మనం. విల్ బీ హ్యావింగ్ ఎ గెట్ టుగెదర్, ఎ పార్టీ, రిలేటివ్, సంథింగ్. వీఆర్ ఆల్ హియర్ బికాస్ వీ హ్యావ్ దట్ ఫెయిత్, వీ హ్యావ్ దట్ సిన్సియరిటీ అండ్ వీ హ్యావ్ దట్ సరెండర్. ఎన్ని పాళ్లల్లో ఉంది, ఉన్నదానికంటే ఇంకా లోతుగా ఎట్లా వెళ్ళాలి, దట్ ఈస్ ద సాధన మనం చేసేది. సో మానసిక అహంకారం వచ్చేస్తుందిట, వ్యానిటీ, మెంటల్ యారోగెన్స్, వైటల్ సెల్ఫ్ విల్, పర్సనల్ డిమాండ్, నాకు ఇది కావాలి, ఇలా నేను అనుకున్నది అవ్వాలి. అలాగే ఏవో కోరికలు ఉంటాయి, ఇది ఇలా అయిపోతే బాగుండు, అదలా అయిపోతే బాగుండు, ఇలాగా ఇవన్నీ మనకి. మానవుడు అంటే కోరికలు లేకుండా ఉండే ప్రసక్తే లేదనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ అవన్నీ కూడా మనం మదర్ వైపుకి తిప్పగలమా? అవన్నీ కూడా మనం మన విశ్వాసాన్ని దృఢపరచడానికి ఉండాలి, కానీ వాటిని వీకెన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు కొన్ని మనకి తెలిసిన ఫ్యామిలీసే ఏదన్నా ఇంట్లో అవాంఛనీయమైన సంఘటన జరిగితే వాళ్ళ దేవుణ్ణి అల్బర్లో పెట్టి పూజ చేయడం మానేస్తారు. మేము ఎన్నిసార్లు వెళ్ళామండి గుడికి, అయినా సరే మా ఆయన ఆరోగ్యం పాడైపోయింది, ఇంత యంగేజ్ ఆయన పోవడానికి, మా దేవుడు నా మాట వెళ్ళలేదు, అందుకని ఆ దేవుడిని పక్కన పెట్టేస్తాం ఓ 2 ఏళ్ల పాటు. ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి చుట్టుపక్కల. అది విశ్వాసమేనా? నిజమైన విశ్వాసం ఎంత దృఢంగా ఉండాలి? అది ఎంత దృఢంగా ఉండాలి అంటే, పేషెంట్ ఐసీయూలో ఉన్నా సరే మదర్ మే దే విల్ బి డన్ అనే అంత దృఢంగా ఉండాలి. నాట్ దట్ ఐ వాంట్ దిస్ పర్సన్ టు కమ్ అవుట్, యూ షుడ్ సే మదర్ వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ ఫర్ దట్ సోల్. ఆ ఆత్మకి ఏది మంచిదో అది చేయి నువ్వు, కానీ నా కోరిక కోసం నేను వెనక్కి తీసుకురాను వాళ్ళని. దట్ ఈస్ నాట్ వాట్ ఇస్. ఆ విశ్వాసం అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్ షుడ్ బి అ ఫెయిత్ దట్ once you have come to a guru, the guru will do what is best for you, whether you feel it or whether you agree about it or not. ఆ నమ్మకం ఉండాలి that they will take care. ఈ జన్మే కాదు 10 జన్మల దాకా వాళ్ళే చూసుకుంటారు నన్ను. ఆ డీపెన్ అవ్వాలి విశ్వాసం, కణాల్లోకి దిగాలి ఆ విశ్వాసం. Faith has various gradations. Nobody's faith is perfect in the beginning. Perfection of faith is a matter of progress అంటారు ఎంపీ పండిట్ గారు. విశ్వాసానికి వివిధ స్థాయిలు ఉంటాయి. ప్రారంభంలో ఎవరి విశ్వాసము కూడా పరిపూర్ణంగా ఉండదు. విశ్వాసం యొక్క పరిపూర్ణత పురోగతికి సంబంధించిన విషయము. విశ్వాసం పెరగాలి, విస్తరించాలి, దృఢం అవ్వాలి. ప్రారంభంలో అన్ని స్థూల నిమ్న అంశాల నుండి మన విశ్వాసమును పరిశుద్ధం చేసుకోవాలి. మన విశ్వాసాన్ని కూడా పరిశుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ద ఫెయిత్ goes to desires, the faith is used to acquire, the faith is used to satisfy our thought of how life should be, but that should not happen. Faith has to grow, extend itself, it has to purify itself of all the grosser elements. చాలా విచిత్రంగా ఉంటుందండి మానవుడి జర్నీ. ఇప్పుడు మన దేశంలో ఒక గురువు గారు ఉన్నారు, ఆయనే రాశారు, ఆయన ఆటోబయోగ్రఫీలో వన్ గురు హీరో. ఆయన 20 ఏళ్ల వయసులో ఉండగా హిమాలయాల్లో ఉండి గురువు దగ్గర సాధన చేశాడు. ఒక 3 ఏళ్ళు అయిన తర్వాత గురువు అన్నాడు, అయిపోయింది నాయన నీ సాధన, నువ్వు హిమాలయాల్లో ఉంటే కుదరదు, నువ్వు మళ్ళీ లోకానికి వెళ్ళి అక్కడ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద వరల్డ్, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అదేంటి గురువు గారు, మీ దగ్గరికి వచ్చాను, మీరు నన్ను తీసుకొచ్చారు, సాధన చేయించారు, యూ హ్యావ్ గివెన్ మీ ఎవ్రీథింగ్, నీకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమంటారే? లేదు, నీ రుణానుబంధాలు ఇంకా అక్కడ ఉన్నాయి, యూ హ్యావ్ మోర్ వర్క్ టు డూ ఇన్ ద వరల్డ్. గో. 20 ఏళ్ల కుర్రాడు బాధపడితే అప్పుడు గురువు అన్నాడు, సరే నేను ఒక పని చేస్తాను, నువ్వు నన్ను ఎప్పుడు పిలిచినా సరే నేను వస్తాను నీ దగ్గర, నువ్వు నన్ను తలుచుకో, పిలు, నేను వచ్చేస్తాను. ఇదేదో బాగుంది, యూ కాల్ మీ, ఐ విల్ కమ్. సో అతను హిమాలయ వదిలేశాడు, నెమ్మదిగా ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ నుంచి ఇంకో ఊరికి వచ్చాడు. అక్కడ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్తో 3-4 కూర్చున్నాడు. మరి వాళ్ళు అడిగారు, ఏమిట్రా వచ్చేసావు, మరి ఎలా వదిలొచ్చేసావు, వై డిడ్ యూ కమ్ బ్యాక్ అంటే, లేదు, మై గురు సెడ్ హీ విల్ కమ్ వెన్ ఎవర్ ఐ కాల్, సో ఐఎమ్ ఓకే నౌ. సో వన్ ఆఫ్ ద ఫెలో సెడ్, విల్ యూ కాల్ హిమ్ నౌ, విల్ హీ కమ్? ఇప్పుడు పిలిస్తే నీ గురువు వస్తాడా, ఒకసారి పిలు చూద్దాం.
ఇతను వద్దు వద్దు అంటుంటే వాళ్ళు ఒత్తిడి చేస్తే సరే పిలిచాడు గురువుని. గురువు వచ్చాడు. హీ బికేమ్ వెరీ అన్నాయిడ్. నీలాంటి పిల్లకాయ చేష్టలకు వస్తావా, నేను వస్తానని చెప్పింది. విల్ ఐ బీ అట్ యువర్ బెక్ అండ్ కాల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రిక్స్? నో. నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తాను నేనని చెప్పి వెళ్ళిపోయాడు గురువు. సి, దిస్ ఇస్ ఫెయిత్. గురువు వస్తాడు అనే విశ్వాసం ఉంది, కానీ దాంతోపాటు సంథింగ్ ఎల్స్ కంటామినేటెడ్ దట్ ఫెయిత్. దట్ ఫెయిత్ షుడ్ బి కెప్ట్ సేక్రెడ్. దట్ ఫెయిత్ షుడ్ బి కెప్ట్ డీప్. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం దృఢంగా చేసుకోవాలి. బాగా వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ స్ట్రాంగ్. అండ్ వీ షుడ్ నో, ఒకసారి మదర్కి ఒక ప్రేయర్ ఆఫర్ చేసిన తర్వాత అది జరిగినా జరగకపోయినా అది మదర్ విషయం, నా విషయం కాదు. వన్స్ ఐ ప్రే, ఇట్ ఈస్ హర్ ఇష్యూ, నాట్ మైన్. దట్ ఈస్ ఫెయిత్. ఇట్ టేక్స్ టైమ్, యాజ్ పండిట్జీ ఈస్ సేయింగ్. విశ్వాసానికి వివిధ స్థాయిలు ఉంటాయి. విశ్వాసం యొక్క పరిపూర్ణత కోసం పురోగతి చెయ్యాలి మనం. డీపెన్ ద ఫెయిత్. ఇట్ టేక్స్ టైమ్. Then Sri Aurobindo says, regard your life as given you only for the divine work and to help in the divine manifestation. Desire nothing but purity, force, light, wideness, calm, ananda of the divine consciousness, and its insistence to transform and perfect your mind, life, and body. నీ జీవితాన్ని కేవలము దైవ కార్యము కోసము, దివ్య చైతన్య అభివ్యక్తత కోసము నీకు ఇవ్వబడినట్టుగా భావించు. Regard your life as given you only for the divine work and to help in the divine manifestation. కేవలం దైవిక చైతన్యం యొక్క స్వచ్ఛత, శక్తి, కాంతి, ప్రశాంతత, ఆనందాన్ని మాత్రమే కోరుకో. ఈ దైవిక శక్తులు నీ మానసిక, ప్రాణిక, భౌతిక కోశాలను రూపాంతరము చేయాలని కోరుకో. శ్రీ అరవిందుల మదర్ రచనలలో గాడ్ అనే పదము మనకు ఎక్కువ కనపడదు, డివైన్ అనే పదం ఎక్కువ కనపడుతుంది మనకి. మరి తేడా ఏమిటండి? గాడ్, డివైన్ ఒకటే కదా. దీంట్లో కొద్దిగా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి. ఏంటంటే గాడ్ అనేసరికి మనకి ఒక సాకార రూపం మనసులో మెదులుతుంది. గాడ్ అంటే గణపతి రావచ్చు, శివుడు రావచ్చు, అమ్మవారు రావచ్చు, విష్ణుమూర్తి రావచ్చు. ఒక సాకారం మనం నిలబెట్టేసుకుంటాం. కానీ శ్రీ అరవిందుల వారు సాకారం గురించి మాట్లాడట్లేదు. రెండవది, అప్పటికే ఎన్నో పుస్తకాలు గాడ్ మీద రాస్తే గాడ్ అంటే ఏదో ఆ పైన కూర్చుని నువ్వు ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే తప్పు అని చెప్పేసి నిన్ను శిక్షించి నిన్ను రక్షించేవాడు ఒక పైన ఎవడో ఉన్నాడు అనే భావనతో ఆ గాడ్ అనే విషయం ముడిపడిపోయింది. అది కాదు వారు అనేది. వారు అందుకని డివైన్, దైవత్వము, దైవకము ఇలాంటి పదం వారు. మరి మన మార్గంలో దైవిక చైతన్యం అంటే ఏమిటండి? ఇప్పుడు మనం అందరం సాధన చేసేది చైతన్య రూపాంతరానికే కదా. మరి రూపాంతరం చెంది మనం డివైన్ అవుతామంటే దాని అర్థం ఏమిటండి? ఫైనల్లీ మన సాధన గమ్యం ఏమిటి? ఇప్పుడు ద్వైతంలో కృష్ణుడి భక్తుడికి కృష్ణుడు సాక్షాత్కారం అవ్వాలి, శివభక్తుడికి శివుని సాక్షాత్కారం అవ్వాలి. వాట్ ఈస్ divine? What is the fulfillment of our yoga? Where is divine? What is divine in our yoga? Ante when our consciousness is completely and steadily established with purity, force, light, wideness, calm, ananda, then we have manifested divine consciousness. ఎప్పుడైతే మన చైతన్యము స్థిరంగా టెంపరీగా కాదు, స్థిరంగా స్వచ్ఛత, శక్తి, కాంతి,
ఒక విశాలత, ప్రశాంతత, ఆనందము ఇవన్నీ స్థిరంగా మన చైతన్యంలో ఉన్నప్పుడు మనము దైవిక చైతన్యాన్ని అభివ్యక్తపరుస్తున్నాము. ఇది పూర్ణ యోగానికి ఒక ముఖ్యమైన సాక్షాత్కారము. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ ట్రయింగ్ ఫర్. ఇది ఎప్పుడు అవుతుందండి? రోజు అవుతుంది. రోజు ఎట్లా అవుతుందండి? మనము రోజు ధ్యానంలో కూర్చుని ఈ శక్తులను మనలోకి ఆవాహన చేసుకుని when they descend into our nature, even 1%, even 0.5%, even 2%, that means మనము ఆ దైవిక చైతన్యానికి ఓపెన్ అవుతున్నాము. రోజు మనము చేసే కొద్దీ అవి మనలోకి ఇంకా లోతుల్లోకి వెళ్ళి 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 నెమ్మదిగా స్థిరపడతాయి. ఇది ఓన్లీ మెంటల్ లెవెల్లో స్థిరపడితే సరిపోదు. మెంటల్, వైటల్, ఫిజికల్, మానసిక, ప్రాణిక, భౌతిక చైతన్యాల్లో కూడా స్థిరపడాలి. ఇది మన యోగము. దిస్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ శ్రీ అరబిందోస్ ఇంటెగ్రల్ యోగా, ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ శ్రీ అరబిందోస్ ఇంటెగ్రల్ యోగా. శ్రీ అరబిందో ఇలా యోగం చేసినప్పుడు ఆయన బెంగాలీ, సామంచాయ, మనలానే ఉండేవాడు. కానీ ఆయన ఒక 10 ఏళ్ళు ఈ సాధన చేసిన తర్వాత ఆయన్ని ఎవరో వచ్చి కలిస్తే బంగారు వచ్చస్సు ఆయన భౌతికం నుంచి వెలువడుతుంది. హీ వాజ్ గోల్డెన్ ఇన్ కలర్ బికాస్ ఈ డివైన్ కాన్షియస్నెస్ దిగింది భౌతికంలోకి కూడా దిగి. ద వెరీ సెల్స్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎమిటింగ్ ద డివైన్ లైట్. అండ్ దిస్ ఈజ్ అవర్ యోగా. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆల్ సపోజ్ టు డూ. సో శ్రీ అరవిందుల వారు ఏమంటున్నారంటే, నీ జీవితము ఈ సాధన కొరకు మాత్రమే ఉంది అనేది గుర్తుపెట్టుకో. నీ సాధన అంతా ఏమిటి అంటే, ఈ దైవిక శక్తులు ఏవైతే మన పైన, మన సహస్రార చక్రము ఆ రేంజ్లో ఉన్నాయో, మన బ్రహ్మరంధ్రం పైన ఉన్నాయో, ఈ శక్తులన్నీ వెయిట్ చేస్తున్నాయి మనలోకి దిగడానికి. మనము సాధన చేసే కొద్దీ అవి మనలోకి దిగి స్థిరపడతాయి. మన జీవితము కేవలము దీని కొరకే మనకి ఇచ్చాడు దేవుడు అనేది ఆ ఆలోచనని స్థిరపెట్టుకో. మరి అదేంటండి, మా ఆవిడ ఒప్పుకోదు, నేను ఇలా చేస్తే, మా అబ్బాయి ఒప్పుకోడు, నాకు ఇంకా ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, పిల్లల్ని పెంచాలి, అవన్నీ చేస్తూ కూడా ఇదే సాధన చెయ్యాలి. ఇక్కడే జ్ఞాన, భక్తి, కర్మయోగ సమన్వయం మన జీవితంలో అవుతుంది. మనం ఏదన్నా పని చేస్తే చేసేవాడు దేవుడు, నా ఎదురుకుండా నాకు హెల్ప్ చేసేవాడు దేవుడు, నన్ను వ్యతిరేకించేవాడు, అన్నిట్లో దైవత్వం ఉంది. నేను స్థిర చైతన్యంతో ఒక నిమిత్తుడిగా పనిచేస్తున్నాను అనే కర్మయోగాన్ని చెయ్యాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక రకంగా మనని క్రిటిసైజ్ చేసేవాళ్ళు మన ఫ్యామిలీలో ఉంటే మన అదృష్టం అండి అన్నాడు. If there are people in our family who are constantly criticizing us, it is a blessing because it tells us to verify how much our equanimity is established. And every criticism they make gives us an opportunity to verify, is it correct or is it not? If it is correct, I will change. If it is not correct, I will ignore. This is mother's guidance. ఆశ్రమంలో ఇలా ఎవరో ఇలాగే ఏమిటోటో అంటూ ఉంటే, ఎవరో బాధపడుతూ ఉంటే చెప్పారు, నువ్వు వాళ్ళు ఏదన్నా అంటే ఒకటే ఆలోచించు, అది వాళ్ళు చెప్పింది ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ఇజ్ ఇట్ రాంగ్. కరెక్ట్ అయితే నువ్వు మార్చుకో, రాంగ్ అయితే వదిలేసి. దిస్ ఇస్ ద సాధన. సో when he says our life is only given for this purpose, whatever we are doing, the inner calm, inner purity, inner wideness, inner light, they can continue to work. పూర్ణయోగంలో లౌకిక జీవితము, సాధారణ జీవితము వేరు, ఆధ్యాత్మిక జీవితము వేరు కాదు. అలా అనటానికి లేదు. జీవితాన్ని సమగ్రతతో చూస్తారు. సనాతన ధర్మంలో ఆత్మసాక్షాత్కారము ఉన్న ధర్మ వ్యధ అనే ఒక కసాయివాడు కనపడతాడు మనకి సనాతన ధర్మంలో. తన కసాయి పని చేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులకి సేవ చేస్తూ జీవితం సాగిస్తూ పూర్తి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. హీఈస్ ఎ బుచ్చర్ బై ప్రొఫెషన్ అండ్ యెట్ హీ సెల్ఫ్ రియలైజ్డ్. ధర్మ వ్యధుడు అతని పేరు. బ్యూటిఫుల్
స్టోరీ ఉంది, ఉపనిషత్తుల్లో వస్తుంది మనకి. Desire nothing but the purity, force, light, wideness, calm, ఆనంద of the divine being. కేవలము దైవిక చైతన్యం యొక్క స్వచ్ఛత, శక్తి, కాంతి, విశాలత, ప్రశాంతత, ఆనందాన్ని కోరుకో. ఈ దైవిక శక్తులు నీ మానసిక, ప్రాణిక, భౌతిక కోశాలను రూపాంతరము చేయాలని కోరుకో. ఇవి నెమ్మదిగా మనం చేస్తూ ముందుకు వెళ్తే ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ పాసిబుల్. ఇట్ జస్ట్ డజంట్ హ్యాపెన్, ఒక రోజులో అయ్యేది కాదు, బట్ నెమ్మదిగా అవుతుంది. Sri Aurobindo says, an unpurified heart, an unpurified sense, an unpurified life confuse the understanding. Understanding అంటే ఇక్కడ బుద్ధి అనేది వాడుకోవాలి. An unpurified heart, an unpurified sense, an unpurified life confuse the understanding, disturb its data, distort its conclusions, darken its seeing and misapply its knowledge. పరిశుద్ధత లేని ఇంద్రియాలు, హృదయము, ప్రాణికము మన అవగాహనను వక్రీకరిస్తాయి, మన జ్ఞానాన్ని తప్పుదోవ పట్టిస్తాయి. అందుకని మన అవగాహన, బుద్ధి యొక్క పరిశుభ్రత మనిషిని నిమ్న ప్రకృతిని అతిక్రమించడానికి అవసరము. దీన్ని మన మార్గంలో దీనికి ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వలేదు. మనకి ప్యూరిఫికేషన్ మీద నా ఉద్దేశం ప్రకారము ఎంత ఎంఫసిస్ ఉండాలో అంత మన మార్గంలో మనకి కనపడదు. కానీ పర్టికులర్గా మనలాగా గృహస్థ జీవితం గడుపుతున్న వాళ్ళకి, ఈ దైనందిన జీవితంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఈ ప్యూరిఫికేషన్ చాలా అవసరం. సింపుల్ థింగ్. ఇంద్రియాలకు సంబంధించిన పరిశుద్ధత, ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సెన్సెస్. అసలు మనము దీని గురించి ఆలోచించి ఎన్నాళ్ళైంది? నా ఇంద్రియాలు ఎటు పరిగెడుతున్నాయి, నా ఇంద్రియాలని ఎట్లా నేను కళ్ళెం వేసి పట్టుకోవాలి, హౌ డు ఐ రిస్ట్రెయిన్ మై సెన్సెస్? వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ డిస్కస్డ్ ఇట్? వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ థాట్ అబౌట్ ఇట్? మనం జ్ఞానయోగ మార్గంలోకి వెళ్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, ప్యూరిఫికేషన్. ఎంఫసిస్. ఇన్ఫ్యాక్ట్ ఒక 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇదే చెప్తూ ఉంటారు. అబ్జర్వ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ ఇయర్స్, అబ్జర్వ్ యువర్ టంగ్, అబ్జర్వ్ యువర్ థాట్స్, ప్యూరిఫై దెమ్, ప్యూరిఫై దెమ్, ప్యూరిఫై దెమ్. పరిశుద్ధత చెయ్యాలి. ఏదన్నా మంచిది రుచికరమైంది ముందుకు రాగానే తాగేయడమో తినేయడమో అసలు ఆలోచిస్తామా మనం మదర్కి ఆఫర్ చేయాలని? మంచి బగిలిపల్లి మామిడి పళ్ళు వస్తున్నాయి, 2 కిలోలు తీసుకెళ్తాము, తీసుకెళ్ళిన తర్వాత ముందు ఆఫర్ చేయాలనుకుంటామా? అలా చేసేవాళ్ళు ఉన్నారు. సీజన్లో మామిడి పళ్ళు రాగానే ముందు ఆ బుట్ట తీసుకెళ్ళి మదర్ ముందు పెడతారు. ఆ తినేటప్పుడు కూడా రుచికరమైన పదార్థం అయితే పరాఠా మీద పరాఠా, సమోసా మీద సమోసా కొట్టేస్తాం. కానీ ఎంతవరకు ఆపాలి? మన కళ్ళు ఏమేమి చూస్తున్నాయి, వాటిని ఎట్లా నియంత్రించాలి? ఇది అంతా ఒక సాధనా ప్రక్రియ. అండ్ శ్రీ అరవిందుల వారు అంటారు, ఈ ప్యూరిఫికేషన్ లేకపోతేట మన బుద్ధిని మలచడం చాలా కష్టం. మన బుద్ధి దాన్ని మలచడం, ప్యూరిఫైడ్ అండర్స్టాండింగ్ ఈజ్ డిఫికల్ట్ వితౌట్ దిస్ రిస్ట్రైనింగ్ ఆఫ్ ద సెన్సెస్. బౌద్ధులు దీన్ని సమదృష్టి అంటారు, సమ్యక్ దృష్టి అంటారు. సమ్యక్ దృష్టి, ఆ ఇంద్రియాలు రిస్ట్రైన్ అయి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మన మార్గంలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఏమిటంటే మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, ఏది వదిలిపెట్టక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిటెడ్ ఇన్ ఇంటెగ్రల్ యోగా, యూ డోంట్ హ్యావ్ టు గివ్ అప్ ఎనీథింగ్. శ్రీ అరవిందుల వారి సెంటెన్స్ చదువుతున్నాను నేను. సెల్ఫ్ డినయల్ ఈజ్ అ మైటీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ప్యూరిఫికేషన్. సెల్ఫ్ డినయల్. శ్రీ అరవిందో ఎక్కడ ఎసెటిక్ పాత్ పట్టుకోమని చెప్పరు మనకి. హీ నెవర్ సేస్ గో బై ద ఎసెటిక్ పాత్. బట్ హియర్ ఫర్ ప్యూరిఫికేషన్ హీ ఈస్ సేయింగ్ సెల్ఫ్ డినయల్ ఈజ్ అ మైటీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ప్యూరిఫికేషన్. పరిశుద్ధతకు క్రమశిక్షణ, అభ్యాసము, వైరాగ్యము ఇవన్నీ అవసరము.
2 రోజులు ఆ పరుపు వదిలేసి నేల మీద పడుకోగలనా? పడుకుంటే నిద్ర పడుతుందా? అలవాటైపోయింది సుఖం. బయట 42 డిగ్రీలు రాగానే ఏసీ నాకు, నా కుక్క పిల్లకు కూడాను. ఏసీ లేకపోతే నిద్ర పట్టదు. చూడండి, మనము బాధపడాలి అని అంటలేదు నేను, కానీ మనం ఎక్కడి దాకా ఈ ఇంద్రియాలలో నిమగ్నం అయిపోయాం. నవంబర్ రాగానే గీజర్ లేకపోతే గొడవ అయిపోతుంది ఇంట్లో, అది కూడా హైదరాబాద్ లాంటి ప్రదేశంలో. ఇవన్నీ కూడా ఇంద్రియానికి సంబంధించినవి. ఆ వేడి నీళ్ళు కావాలి మనకి, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోదాం అంటాడు మా ఫ్రెండ్ ఒక ఆయన. వేడి నీళ్ళు లేవన్నా హిమాలయాలకు వెళ్ళలేదు, లేకపోతే వెళ్ళిపోయాం అంటే. ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలే. మనం వెతుక్కోవాలి, మనకున్న ప్రాబ్లమ్స్ మనం వెతుక్కోవాలి. ఇప్పుడు నాలాంటి వాడికి రసగుల్లా ఉందనుకోండి, అదే ఒక యోగిక్ ఎక్సర్సైజ్. 2 తింటే చాలా ఆపడానికి, అదే కష్టమైపోతుంది. సో ఈ స్వీట్లు ఇవన్నీ. తర్వాత మన సాధనలో ఏంటంటే థియరీ చాలా ఉంటుంది, కానీ ఆ థియరీని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్. సో దెర్ వాజ్ అ సాధక్ హూ వాజ్ ఇన్ ది ఆశ్రమ్ హూ వాజ్ వర్కింగ్ ఆన్ ప్యూరిఫికేషన్. So he says, he writes to Sri Aurobindo, when I called down the purity from above, the whole being was filled with peace and purity, and I felt the mother's presence in the heart. నేను పైనుండి పవిత్రతని ఆహ్వానించి పిలిచినప్పుడు నా అంతరంగము ప్రశాంతతతో పవిత్రతతో నిండిపోయినది. నా హృదయంలో శ్రీమాత ఉనికి అనుభూతికి వచ్చింది. ఇప్పుడు థియరీ మాట్లాడాం, మనకి ప్యూరిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. హియర్ ఇస్ ద ప్రాక్టీస్. హౌ డు ఐ బ్రింగ్ ప్యూరిఫికేషన్? ద పాత్ ఇస్ సింపుల్. సిట్ హియర్, ప్రే టు ద మదర్ అండ్ ఇన్వోక్ దట్ ప్యూరిఫికేషన్ షుడ్ డిసెండ్ ఇన్ టు మీ. ఇక్కడ కూర్చుని కాస్త కళ్ళు మూసుకుని కొద్దిగా ఏకాగ్రత లోపలికి కొద్దిగా ఏకాగ్రతతో ఉండి మనకి ఆ పవిత్రత, ప్యూరిఫికేషన్ ఇవన్నీ రావాలి అని మనం ఇన్వోక్ చేస్తూ ఉంటే అవి వస్తాయి మనలో. ద ప్రాసెస్ ఇస్ దట్ సింపుల్. అండ్ అక్కడ శ్రీ అరవిందులు వారు రాస్తారు, ఆయన ఉత్తరంలో కొద్దిగా ఐ సా వైట్ లైట్ ఆఫ్ ప్యూరిటీ ఇవన్నీ రాస్తే శ్రీ అరవిందులు వారు అంటారు, వైట్ ఇండికేట్స్ ద ఫోర్స్ ఆఫ్ ప్యూరిటీ. ద ఫోర్సెస్ దట్ కమ్ విత్ వైట్ లైట్ ఆర్ యూజువలీ దోస్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పీస్. తెలుపు రంగు స్వచ్ఛతని సూచిస్తుంది. తెల్లని కాంతితో వచ్చే శక్తులు సాధారణంగా స్వచ్ఛత మరియు ప్రశాంతత. మనకి ఈ ఇంద్రియాలు ఇబ్బంది పెడుతున్న స్థితిలో కళ్ళు మూసుకుని ఆ ఇంద్రియాలని గమనిస్తూ అక్కడ శ్రీమాత తేజస్సుని, ప్రకాశాన్ని పిలవడము ఒక సాధనా ప్రక్రియ. ఇక్కడే ఉండాలని కాదు, మనం ఎక్కడున్నా సరే. Going further, Sri Aurobindo says, ask for nothing but the divine, spiritual and supramental truth. Its realization on earth and in you and in all who are called and chosen, and the conditions needed for its creation, and its victory over all opposing forces. దైవిక, ఆధ్యాత్మిక మరియు అతిమానస సత్యము కొరకు ఆకాంక్షించు. ఆ సత్యమును భూమిపై, నీలోను, నీలాగే ఈ మార్గంపై మక్కువ కలిగిన వారిలోనూ అవతరించాలని ఆకాంక్షించు. ఆ సత్యము అవతరించటానికి అవసరమైన పరిస్థితుల కొరకు ఆకాంక్షించు. ఆ సత్యాన్ని ఎదురించే అన్ని శక్తుల మీద విజయము సాధించాలని ఆకాంక్షించు. Ask for nothing but the divine, spiritual and supramental truth. దైవిక, ఆధ్యాత్మిక మరియు అతిమానస సత్యం కొరకు ఆకాంక్షించు. ఇప్పుడు శ్రీ అరవిందుల సుప్రామెంటల్ యోగా అంటాము, అతిమానస చైతన్యం వైపు మన ప్రయాణం. ఎలాగైతే పృథ్వీ చైతన్య క్రమంలో ముందు భౌతికము,
అన్ని రాళ్ళు రప్పలు, ఇక్కడ ఇంకేం లేవు. ఈ గోళం అలా గుండ్రంగా తిరుగుతోంది, రాళ్ళు రప్పలు. తర్వాత నెమ్మదిగా ప్రాణిక చైతన్యం, చిన్న చిన్న గ్రీన్ షూట్స్, ఆల్గే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఫ్రమ్ దేర్ యానిమల్స్. ఇవన్నీ ప్రాణిక చైతన్యానికి సంబంధించి. తర్వాత మనిషి, మానసిక చైతన్యం, చింపాంజీ అండ్ మ్యాన్. ఈ 3 అయిపోయినాయి. వాట్ ఈస్ ద నెక్స్ట్? మన తైత్రేయ ఉపనిషత్ పంచకోశ సిద్ధాంతం ప్రకారం వెళ్తే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, supramental consciousness. This is the next step of evolution. Sri Aurobindo and Mother have already brought down that supramental consciousness into the world. ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీ అరవిందుల వారి సింథసిస్ ఆఫ్ యోగాలో ఏం చెప్తారంటే, భౌతికము ఉన్నప్పుడు ఆ భౌతికం మీద ప్రాణికం వచ్చింది. ఆ ప్రాణికం వచ్చినప్పుడు ఏమైందంటే భౌతిక చైతన్యానికి ప్రాణిక చైతన్యానికి ఒక సంపర్కం ఏర్పడుతుంది. దానివల్ల రెండూ మారతాయి. ప్రాణికము బాడీని వాడడం నేర్చుకుంది. యానిమల్, a body was created to hold that animal consciousness. Then man came. Mind was a biological mechanism which could hold the mental consciousness. Brain is only the physical instrument. But the consciousness came from above and brain was created to hold that mental consciousness. And then in man you have mental consciousness, you have vital consciousness, you have physical consciousness. ఆ పైనుంచి వచ్చేటప్పుడు కింద వాటిని అన్నిటినీ వాడుకుంటుంది. అప్పుడే నిలబడగలదు, లేకపోతే నిలబడలేదు. డైరెక్ట్లీ మెంటల్ కుడ్ నాట్ హ్యావ్ కమ్ టు ఎ స్టోన్. డైరెక్ట్లీ మెంటల్ కుడ్ నాట్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎ ప్లాంట్. Directly mental could not have come into a fish. It had to come into man, where the brain had to evolve in the chimpanzee and gradually become sufficient to receive that consciousness. And once that consciousness of mind came, it was embedded in matter, and we are the examples of that. Now, for the next supramental consciousness also, the same process has to happen. Supramental consciousness has to come and change the mind. Supramental consciousness goes down and changes the vital. Supramental consciousness comes down and establishes in the physical. And this establishing of supramental consciousness in the physical is what happened on February 29, 1956. The mother said it is the day of victory because the yoga of Sri Aurobindo, which envisaged the descent of supramental consciousness, has been రియలైజ్డ్. 29 ఫిబ్రవరి 1956లో జరిగినది ఏమిటి అంటే, అతిమానస చైతన్యాన్ని తీసుకువచ్చి శ్రీమాత భౌతికంలో స్థిరపరిచారు. అండ్ శ్రీమాత ఏమన్నారంటే దాని తర్వాత, ఒకసారి ఆ చైతన్యము భౌతికంలో స్థిరపడిన తర్వాత ఈ ఇవల్యూషన్ మొత్తం మారిపోతుంది. ఈ చైతన్య పరిణామ క్రమం మొత్తం స్పీడ్గా సాగిపోతుంది. The supramental consciousness is at work simultaneously in all the planes. ఇది లీనియర్గా కాదు, ఒకదాని తర్వాత ఒకటని కాదు. అది భౌతికంలోనూ పనిచేస్తుంది, అది ప్రాణికంలోనూ పనిచేస్తుంది, అది మానసికంలో పనిచేస్తుంది. సో ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, ఆస్క్ ఫర్ ద డివైన్ స్పిరిచువల్ supramental truth, its realization upon earth and in you and all who are called upon for this, and the conditions needed for its creation. అప్పుడు మదర్ని అడిగారు, మదర్ కండిషన్స్ అంటారు, వాట్ ఆర్ దీస్ కండిషన్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ దిస్ అంటే మదర్ మళ్ళీ చెప్పారు, ఫెయిత్, సిన్సియరిటీ అండ్ సరెండర్. ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ షీ అగైన్ సెడ్, విశ్వాసం ఉండాలి, ఆత్మసమర్పణ ఉండాలి, పూర్తి నిజాయితీ పరిపూర్ణత ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు అతిమానస చైతన్యం భౌతికంలో స్థిరపడుతుంది అని చెప్తున్నారు. లెట్ యువర్ సిన్సియరిటీ అండ్ సరెండర్ be genuine and entire. When you give yourself, give completely, without demand, without condition, without reservation, so that all in you shall belong to the mother and nothing be left to the ego or given to any other power. Let your sincerity and surrender be genuine and entire.
ఆ ఆత్మ సమర్పణ, ఆ నిజాయితీ పరిపూర్ణంగా ఉండవలెను. నిన్ను నీవు అర్పించుకునేటప్పుడు షరతులు లేకుండా పరిపూర్ణంగా సమర్పించుకో. తద్వారా నీలోని ప్రతిదీ శ్రీమాతకు చెందుతుంది. అహంకారానికి కానీ ఇతర నిమ్న శక్తులకు కానీ నీ స్వభావంలో తావు ఉండకూడదు. మనం చాలా పెక్యూలియర్ యోగంలో ఉన్నామండి. ఇక్కడ ఏది మనం వెనకాల జేబులు పెట్టుకోవడానికి ఉండదు. మదర్ ఇది నాకు కావాలని. ఇంకొక సీరియస్ మాట చెప్తాను మీకు నేను. ఎప్పుడైతే మనము కొద్దిగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో సీరియస్ అయి కొద్దిగా ముందుకు వెళ్తామో మనలో దైవిక శక్తి తప్పకుండా పనిచేస్తుంది. కానీ ఎక్కడెక్కడైతే మనకి కొన్ని వీక్నెస్లు ఉన్నాయో ఆ వీక్నెస్ల ద్వారా మిగతా శక్తులు కూడా మనలో పనిచేస్తాయి. అహంకారం ఉందనుకోండి, నెమ్మదిగా మనకి దైవిక శక్తితో మన కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. కానీ మన అహంకారాన్ని వైటల్ బీయింగ్స్ వచ్చి వాడుకుంటాయి. నెమ్మదిగా మనము వి బికమ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, బట్ వీఆర్ ఆల్సో డిస్టార్టెడ్. దెర్ ఆర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ ఆశ్రమ్ history. We have to be very careful that we don't open to the mother but also open to some other force. It has happened with very serious senior people. We have to be very careful. పూర్తి దినచర్యలో శ్రీమాత చైతన్యముతో మళ్ళీ సంపర్కంలోకి రావటమే పూర్ణయోగ సాధన. ముందు మనము శ్రీమాతను ప్రయాసపూర్వకంగా రోజుకి కొన్నిసార్లు తలుచుకుంటాము. మనము సాధన చేసే కొద్దీ సంపర్కము తరచూ ఉంటుంది. మనము సైకిక్ బీయింగ్కి దగ్గరయ్యే కొద్దీ శ్రీమాతతో నిత్య సంపర్కము ఆంతరంగికంగా ఏర్పడుతుంది. ఇలాంటి వేరే శక్తులకు తావు ఉండకూడదు అంటే మన సైకిక్ బీయింగ్కి దగ్గర అవుతూ ఉండాలి. మనం సైకిక్ బీయింగ్కి ఎంత దగ్గర అవుతామో అంత ప్రొటెక్షన్ కూడా మనకి లభిస్తుంది. The more complete your faith, sincerity and surrender, the more will grace and protection be with you. And when the grace and protection of the Divine Mother are with you, what is there that can touch you, or whom need you fear? A little of it even will carry you through all difficulties, obstacles and dangers. మీ విశ్వాసము, మీ నిజాయితీ, మీ ఆత్మ సమర్పణ ఎంతో క్షుణ్ణంగా ఉండాలి. అలా ఉంటే మీకు శ్రీమాత అనుగ్రహము, రక్షణ అంత ఎక్కువగా ఉంటాయి. శ్రీమాత కృప, రక్షణ మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ శక్తి కూడా తాకలేదు. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఆ కృప ఏ కొంచెము ఉన్నా అది మిమ్మల్ని అన్ని ఇబ్బందుల నుండి, అన్ని అడ్డంకుల నుండి, ప్రమాదాల నుండి రక్షించి ముందుకు తీసుకువెళుతున్నది. శ్రీమాత రక్షణ మీ చుట్టూ ఉండగా మీ మార్గంలో మీరు సురక్షితంగా ముందుకు సాగవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ శ్రీ అరవిందులో ఏమంటారంటే, మనము మన విశ్వాసము, నిజాయితీ, సమర్పణ వీటన్నిటిలో దృఢమయ్యే కొద్దీ మన మార్గమే శ్రీమాత మార్గం అయిపోతుంది అంటారు. Secure, surrounded by its full presence, you can go securely on your way because it is hers. అంటే నువ్వు ఏ మార్గంలో అయితే పయనిస్తున్నావో that is the path of the Divine Mother, because your faith and sincerity and surrender are so deep. నళినీకాంత గుప్తా అంటారు, if you cover yourself with the cloak of light, the light of a happy, sincere surrender and aspiration, that is a wonderful filter that gives you automatic protection. చూడండి, ఫెయిత్, సిన్సియరిటీ, సరెండర్ అంటే మనకి ప్రొటెక్షన్ కూడా ఇస్తాయిట, రక్షణ కవచం అయిపోతుందిట. నళినీకాంత గుప్తా గారు అంటున్నారు, మీ పరిపూర్ణ శరణాగతి, మీ ఆకాంక్ష మీ చుట్టూ ఒక ప్రకాశవంతమైన కవచములాగా ఉండి ఇతర శక్తులు మిమ్మల్ని తాకకుండా మీకు రక్షణ ఇస్తుంది.
చూడండి ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు శ్రీ అరవిందో, unaffected by any hostility, however powerful, from this world or from the worlds invisible. అంటే ప్రతికూల శక్తులు ఆధ్యాత్మిక సాధన చేసే వారి మీద దాడి చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అది ఈ ప్రకృతి ధర్మం. ఇప్పుడు తప్పదు. ఆ ప్రతికూల శక్తులకు మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీస్ ఏమిటి అంటే యాంగర్, గ్రీడ్, జెలసీ, లస్ట్, అంబిషన్. ఇందాక శ్రీ అరవిందో 10 విషయాలు చెప్పారు. అవన్నీ కూడా దే ఆర్ మ్యాగ్నెట్స్ ఫర్ హాస్టైల్ ఫోర్సెస్. ఎంపీ పండిట్ గారు అంటారు, the hostility emanates from these elements in the world which are opposed to the sadhak's advance and progress. They are opposed because he is likely to go beyond their hold. These forces and guardians of this world, these are forces and guardians of this world of ignorance and falsehood. ఒక సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో శత్రుత్వాన్ని ఎదుర్కోవాలి. అతని పురోగతిని వ్యతిరేకించే ప్రకృతిలోని శక్తుల నుండి ప్రతికూలత ఉంటుంది. అజ్ఞాన అంధకార పూరితమైన ప్రకృతిని అధిగమించే ప్రయత్నాన్ని ఈ శక్తులు వ్యతిరేకిస్తాయి. ఈ అంధకార ప్రకృతికి ఈ శక్తులు సంరక్షకులు. అంటే వీళ్ళు ఆ గేట్ కీపర్స్ అనమాట. మనం ఆ ఇగ్నరెన్స్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే ఆపుతాయి మనని. దే డోంట్ లెట్ us గో. కాస్త ఇటు అటు కితకితలు పెడతాయి. కోపం వచ్చేటట్టు, అంబిషన్ వచ్చేటట్టు, జెలసీ వచ్చేటట్టు ఏవో చేస్తాయి మనకి. మనం పడిపోతాం. మళ్ళీ సాధన మళ్ళీ ఇదే గొడవ అంతా. తర్వాత ఇంకొకరు అడిగారు, అమ్మ ఈ శక్తులు ఏవో కనపడని లోకాల్లో ఉంటాయిట కదా, అదృశ్య లోకాల్లో ఉంటాయిట కదా, ఇన్విజిబుల్ వరల్డ్స్ అన్నారు కదా. మన అదృష్టం ఏంటంటే ఈ చాప్టర్స్లో ప్రతి వర్డ్కి క్లారిఫికేషన్ అడిగారు ఎవరో ఒకళ్ళు. సంబడి ఆర్ ది అదర్ హ్యాస్ ఆస్క్డ్ క్లారిఫికేషన్ ఫర్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ ఎవ్రీ వర్డ్. సో మదర్ హెస్ క్లారిఫైడ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఆర్ దీస్ ఇన్విజిబుల్ వరల్డ్స్ అంటే మదర్ అంటారు, మన అంతరంగంలో ఉన్న మానసిక, ప్రాణిక, ఆధ్యాత్మిక స్థితులకు సంబంధితమైన లోకాలు కూడా ఉన్నాయి. మానసిక లోకము, ప్రాణిక లోకము, ఇలా వివిధ లోకాలు ఉన్నాయి. మనము ఆ పరాత్పరునికి చేరువయ్యే కొద్దీ సూక్ష్మ లోకాలు ఎన్నో గోచరిస్తాయి. మన మనసు చైతన్యవంతమై మన నియంత్రణలో కనుక ఉంటే మానసిక లోకంలో అది సంచరించగలదు. చూడండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. నార్మల్గా మనిషి మనసు, మైండ్ ఎట్లా ఉంటాయంటే 60,000 ఆలోచనలు వస్తాయి రోజుకి. ప్రతి 2 సెకండ్లకు ఒక ఆలోచన వస్తుంది. మన నియంత్రణలో మన మైండ్ ఉండదు. మదర్ ఏమంటారంటే, if you have the mental capacity and your mind is in your control, you can travel in the mental world the way you travel in the physical world. మన మనసు మీద మనకి నియంత్రణ ఉండి కాన్సన్ట్రేషన్ ఉంటే మనము మానసిక ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో విహరించినట్టు విహరించవచ్చు అని చెప్తున్నారు ఆవిడ. సేమ్ థింగ్ విత్ వైటల్ వరల్డ్. మనందరము కూడా వైటల్ వరల్డ్స్లో నిద్రలో ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. వారానికి 4-5 సార్లు వెళ్ళొస్తూ ఉంటాం. కానీ మనకి అవేర్నెస్ లేదు, కంట్రోల్ లేదు. ఇది సాధన. మళ్ళీ మనకి మన గ్రంథాలలో, పౌరాణిక గ్రంథాల్లో చెప్తారు 14 లోకాలు. 14 లోకాలు ఏమిటంటే సూక్ష్మ లోకాలు. నిన్న రాత్రి ఇక్కడ మేము సోఫాలో కూర్చుని నాగరాజు గారు మేమందరం మాట్లాడుకున్నాం అనమాట. భౌతికము స్థూలము, ప్రాణికము భౌతికము కంటే కొద్దిగా సూక్ష్మము, కానీ మానసికము ప్రాణికము కంటే కొద్దిగా సూక్ష్మము. ఇలా సూక్ష్మ లోకాల్లోకి వెళ్తూ ఉంటాం. ద బాడీ ఈజ్ గ్రోస్, ద వైటల్ ఈజ్ సటిలర్ దెన్ ద బాడీ, బట్ ద మైండ్ ఈజ్ సటిలర్ దెన్ ద వైటల్. లైక్ దాట్ ఎవ్రీ plane of consciousness we go to, it is more subtle. ఆ సూక్ష్మ లోకాల్లోకి మనకి వెళ్ళాలి అంటే సాధన చేస్తూ ఉంటే వెళ్ళగలం మనం. పాతాళ, రసాతల, మహాతల, తలాతల, సుతల, వితల, అతల, భూర్లోక, భువలోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. 14 లోకాలు ఎన్నున్నాయో చూడండి. మన సనాతన ధర్మంలో గొప్పతనం అదే. ఇప్పుడు శ్రీ అరవిందుల వారు ఇన్విజిబుల్ వరల్డ్స్ అని ఇప్పుడు చెప్పారు. భాగవతంలో ఎప్పుడు చెప్పారు?
సనాతన ధర్మంలో ఉన్న రిచ్నెస్ ఇది, ఆల్ ది సటిల్ వర్డ్స్. కానీ శ్రీ అరవిందుల వారు మదర్ ఏం చెప్పారంటే వాటిలో మనం ఎట్లా వెళ్ళగలమో కూడా డీటెయిల్డ్గా చెప్పారు. సో ఇందాకటి పారాగ్రాఫ్లో వాళ్ళు ఏమన్నారంటే మదర్స్ ప్రెజెన్స్, సరౌండెడ్ బై మదర్స్ ప్రెజెన్స్ యూ కెన్ గో ఎనీ వరల్డ్, ఎనీ ఇన్విజిబుల్ వరల్డ్, ఎక్కడికి వెళ్ళినా సరే. ఇక్కడ సాధన సూక్ష్మంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే నిద్రలో కూడా మనము కళల్లో కూడా మదర్ని తలుచుకోగలమా? మనం కళలో వెళ్తున్నప్పుడు మదర్ గుర్తొస్తారా? అవకాశం ఉందా? అప్పుడే మన చైతన్యం ఆ స్థాయిలో మనకి నెమ్మదిగా చైతన్యం ప్రవేశిస్తుంది. లేకపోతే అజ్ఞానంలో ఉన్నాం మనం. మన కళలు వస్తున్నట్టు మనకి తెలుస్తున్నాయా? మనం కళలో ఉన్నట్టు మనకి తెలుస్తుందా? మనం కళలో ఉన్నప్పుడు మనకి కళలో ఉన్నట్టు తెలిస్తే అక్కడ మనము శ్రీమాతను తలుచుకోగలుగుతున్నామా? ఇది అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధత అవుతోంది ఆ చైతన్యము. దట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ గెటింగ్ ప్యూరిఫైడ్ బికాస్ యూఆర్ ఇన్వోకింగ్ మదర్ ఇన్ దట్ సట్లర్ కాన్షియస్నెస్. ఇది సాధ్యపడుతుంది అని మదర్ ఎన్నోసార్లు చెప్పారు. పడుకునే ముందర నన్ను తలుచుకోండి. మీరు పడుకునేటప్పుడు నిద్ర వచ్చేటప్పుడు మీ చుట్టూ తన తెల్ల కాంతి మీ చుట్టూ ఉన్నట్టు, మిమ్మల్ని అదొక కుకూన్ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఆ అనుభూతిని మీరు పొందండి. అలా మీరు నిద్రలోకి వెళ్తే నా ప్రొటెక్షన్ మీ చుట్టూ ఉంటుంది, నా రక్షణ మీకు ఉంటుంది. ఇక్కడ థియరీనే కాదు, ప్రాక్టికల్గా మదర్ చాలా చోట్ల చెప్పారు ఇవన్నీ. డూ యూ గో టు స్లీప్ కాన్షియస్లీ, డూ యూ గెటప్ ఫ్రమ్ స్లీప్ కాన్షియస్లీ. నిద్ర లేచినప్పుడు నువ్వు లేచిన వెంటనే నువ్వు లేచిపోయావు, కదలి అటు ఇటు వెళ్తున్నావా? మదర్ చెప్తారు కదలద్దు. నువ్వు ఏ చైతన్య స్థితిలో మెలకు వచ్చిందో అది గుర్తుపెట్టుకో, అది గమనించు. అది గమనించి వీలైతే 1-2 అడుగులు వెనక్కి వెళ్ళు. ఆ నిద్రలో అప్పుడున్న చైతన్య స్థాయి ఏమిటి? ఎప్పుడైతే ఆ చైతన్య స్థాయిని మనం గుర్తుపట్టగలమో, ప్రాక్టీస్లో అక్కడ మనం మదర్ని ఇన్వోక్ చేసుకోగలమో, మన ఆంతరంగిక చైతన్యంలో పరిశుద్ధత, దైవిక కాంతి ప్రవేశిస్తున్నట్టే అనుకోవాలి. సో ఇది ఒక సాధనా ప్రక్రియ ఇక్కడ దీనికి సూటబుల్గా ఉన్నది. తర్వాత ఇంకా రాస్తూ మదర్ శ్రీ అరవిందో అంటారు మదర్స్ ప్రొటెక్షన్ గురించి. ఇట్స్ టచ్ కెన్ టర్న్ డిఫికల్టీస్ ఇంటూ ఆపర్చునిటీస్, ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్, వీక్నెస్ ఇంటూ అన్ఫాల్టరింగ్ స్ట్రెంగ్త్. For the grace of the Divine Mother is the sanction of the Supreme, and now or tomorrow its effect is sure, a thing decreed, inevitable and irresistible. ఈ శ్రీమాత అనుగ్రహము సంరక్షణ మనతో ఉంటేట ఆ అనుగ్రహము యొక్క కృప ఎలా ఉంటుందంటే అవరోధాలను అవకాశాలుగాను, వైఫల్యాన్ని విజయంగాను, బలహీనతను దృఢమైన శక్తిగాను మార్చగలదు. ఎందుకంటే శ్రీమాత అనుగ్రహము సాక్షాత్తు ఆ పరమాత్ముని ఆమోదము. ఇవాళ కానీ రేపు కానీ దాని ప్రభావము తప్పక ఉంటుంది. అది అనివార్యమైనది, ఎదురులేనిది. This is a very powerful chapter, particularly when we are disturbed. This chapter is of great help. చాలామంది సాధనలో మన జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. మనం కొన్ని పరిస్థితులు కంట్రోల్ చేయగలము, కొన్ని పరిస్థితులు కంట్రోల్ చేయలేనప్పుడు we have to remind ourselves of such beautiful passages. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం. ఇది భగవద్గీత ధ్యాన శ్లోకాల్లో ఒక శ్లోకము. ఇక్కడ వారు ఏమంటారంటే మూగవాడు మాట్లాడతాడుట, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు పర్వతాలను దాటేస్తాడు. ఏమిటి అంటే ఆ మాధవుని కృప ఉన్నప్పుడు. సో మనము అది దిస్ శ్రీ అరవిందో ఇంకో చోట అంటారు, దిస్ ఇస్ ద రైట్ యాటిట్యూడ్ టు హ్యావ్ ఫెయిత్ అండ్ నాట్ మైండ్ ద డిఫికల్టీస్ అండ్ సీరియస్ డిఫికల్టీస్. There cannot fail to be in the path of yoga, but it is not easy to change all at once the ignorant human consciousness and make it a spiritual consciousness open to the divine. Be sure that the Divine Mother will be always with you to carry you upon the path. Difficulties come and difficulties go, but she being with you, victory is sure. The mother's help is there. Keep yourself quiet and calm
and face the difficulties with courage. A courage the sadhak must have when seeking the divine. ఇక్కడ మన ఫెయిత్ ఎలా ఉండాలి అనే దాని మీద శ్రీ అరవిందుల వారు కొద్దిగా వివరణ ఇచ్చారు. మన విశ్వాసము దృఢంగా ఉంచుకొని కష్టాలకు కృంగిపోకుండా ఉండటము సరైన వైఖరి. యోగ మార్గంలో కష్టాలు, తీవ్రమైన కష్టాలు ఉండక మానవు. అజ్ఞాన మానవ చైతన్యాన్ని ఒకేసారి మార్చి దానిని ఆధ్యాత్మిక దివ్య చైతన్యంగా మార్చడం సులభం కాదు. శ్రీమాత ఎల్లప్పుడూ మీతో ఉండి మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తోంది అనే నిర్ధారణ ఉండాలి. కష్టాలు వస్తాయి, కనుమరుగైపోతాయి, కానీ ఆమె మీతో ఉంటే విజయము ఖాయము. శ్రీమాత సహాయం ఉంటుంది. మీరు మౌనంగా, ప్రశాంతంగా ఉంటూ ధైర్యంతో కష్టాలను ఎదుర్కోండి. ఒక గురువు గారు ఇంకో ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు హ్యూమన్ కాన్షియస్నెస్ సడన్గా డివైన్ కాన్షియస్నెస్ చేయడం గురించి ఆయన అన్నారు, నేను 100 వాట్ బల్బులో 1000 వాట్ పెట్టేస్తే ఎట్లాగా కుదరదయ్యా, పేలిపోతుంది. దానికి కావాల్సిన డెవలప్మెంట్ ఉండాలి, అది వస్తుంది నెమ్మదిగా, తొందరపడద్దు అని చెప్పారు. అలాగా ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ కామెంట్ ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ third chapter of the book, The Mother. Faith, sincerity and surrender, all of them applied into the inner being and the outer being. In our waking consciousness, in our dream consciousness, in our sleeping consciousness. We have to keep working on this and refining our consciousness. Purification of consciousness, purification of the mental consciousness, vital consciousness, all of these things we have touched in this chapter. The next chapter is chapter 4. It is a chapter on wealth, money, specifically on money. In the 1930s, if I remember correctly, there were sadhaks in Bombay and other cities. They were trying to collect money for the mother and send it to ashram. Collect money, not at that time, it was more collect money for Sri Aurobindo more than mother. They would go and say, we are from Sri Aurobindo ashram, మేము ఇక్కడ ఆశ్రమం నుంచి వచ్చాము, శ్రీ అరవిందుల వారు ఒక మహాయోగి, ఆశ్రమంలో ఇలా సాధన చేస్తున్నారు, మీరు కూడా రావచ్చు, మాకు ఆర్థికంగా సహకరించండి అని కొంతమంది భక్తులు, సాధకులు, ఆశ్రమం నుంచి ఎవరు వెళ్ళలేదు నాకు తెలిసి, కానీ ఆశ్రమానికి వచ్చే భక్తులు వాళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ని, వాళ్ళందరినీ అడిగి డబ్బులు తీసుకుని పంపించేవారు. అలాంటప్పుడు వారికి శ్రీ అరవిందుల వారు ఈ ధన వ్యవహారంలో ఎలా ఉండాలి అనే విషయం పైన ఉత్తరాలు రాయడం జరిగింది. ఆ లేఖల సారాంశము ఈ చాప్టర్లో ఒక రకంగా ఉంటుందన్నమాట. ఆయన అంటారు, మీరు మదర్ కోసము ఎవరినన్నా అభ్యర్థించినప్పుడు ఎలాగా ఆలోచించాలి. Imagine that it is the mother who is asking from you a little of what actually belongs to her. మీ ద్వారా ఆ దివ్యమాత ఆవిడ ధనాన్ని కొద్దిగా అడుగుతున్నారు అనే భావనతో మీరు అడగాలి అని చెప్పారు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ చాప్టర్, ఇట్స్ ఎ వెరీ ఇన్స్ట్రక్టివ్ అండ్ పవర్ఫుల్ చాప్టర్. మన మార్గంలో మనము ధనాన్ని విస్మరించము. ఇది చాలా ముఖ్యమైన వ్యత్యాసము ఇతర యోగాలకి మనకి. వైరాగ్యంలో మనకి ధనాన్ని వదిలేసేయండి, దూరం చేసేయండి, దాని నుంచి పారిపోండి, లేకపోతే అది మనకి పనికిరాని అనే ధోరణిలో ఎప్పుడూ లేవు మనం. శ్రీ అరవిందుల వారి యోగ మార్గంలో ఏంటంటే ధనము అనేది ఒక యూనివర్సల్ ఫోర్స్, విశ్వశక్తి. వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ద డివైన్. సో మనము తప్పకుండా నిర్మోహమాటంగా ధనాన్ని ఆర్జించాలి, అర్థించాలి. వచ్చి నెమ్మదిగా మనం మంచి పనులు చేసుకోవాలి. ఇలా చేస్తున్నాం కదా, ఇక్కడ చేసుకున్నాం, అక్కడ చేస్తున్నాం, ఇలా శ్రీమాత వర్క్కి మనం వినియోగించాలి. సో అది వచ్చే వారము మనము మాట్లాడుకుందాము. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి శ్రీమాతని మనలో ఫెయిత్, సిన్సియరిటీ and surrender
లోతులలో కణాల్లో కూడా ప్రవేశించాలి.